నెక్స్ట్ ఇటు ఇంటర్నేషనల్ టాపిక్ చూస్తున్నాం అండ్ డ్యూ టు ద కన్స్ట్రెయిన్ టైమ్ ఐల్ మేక్ ఇట్ షార్టర్. తాను చెప్పిందే వేదం, ఎవరైనా నా మాటే వినాల్సింది, ఇలా ఉంటుంది ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు. గ్రీన్లాండ్ విషయంలో కూడా ఇదే తరహాలో ఆయన ముందుకు వెళ్తున్నారు. గ్రీన్లాండ్, డెన్మార్క్ నో అంటున్న EU దేశాలు వద్దని వారుస్తున్న గ్రీన్లాండ్ విషయంలో అస్సలు వెనక్కి తగ్గేదేలే అంటున్నారు అండ్ తారీఫ్లతో భయపెడుతున్నారు. సో దీనికి సంబంధించి మాట్లాడదాం. ఎస్ సార్, ఏదైతే ఇటు ట్రంప్కి కావాలి అని అనుకుంటున్నారో అది ఖచ్చితంగా ఆయనకి కావాల్సిందే అన్నట్టు మొండిగా కూర్చోవడం, బెదిరించటం, డెమోక్రసీని సైతం లెక్క చేయకుండా ఉండటం మనం చూస్తున్నాము. సో ఇది కరెక్టేనా? ఈయన మీద ఎవరు అంటే గొంతెత్తే ప్రయత్నం చేయరు అంటారా? ఇఫ్ ఇన్ కేస్ ఎత్తినా కూడా వాళ్ళ పని అంతే అన్నట్టుగా ట్రంప్ వ్యవహరిస్తారు అనుకోవాలా? మీరేమంటారు సార్? అంటే అది టూ జనరల్ క్వశ్చన్. అది మీకు అది దానికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఈ టారిఫ్లను ఎలా ఉపయోగిస్తున్నాడు ట్రంప్ అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్. సర్వ సమస్యలకు టారిఫే పరిష్కారం అన్నట్టుగా వివరిస్తున్నాడు. సో ఇండియా పాకిస్తాన్ వార్ ఆపాను, టారిఫ్లు విధిస్తానని బెదిరించి అంటాడు. అలాగే ఇప్పుడు గ్రీన్లాండ్ మాకు ఇవ్వకపోతే టారిఫ్లు వేస్తానంటాడు. ఉక్రెయిన్ వార్ టారిఫ్లతోనే ఆపుతానంటాడు. సో ప్రపంచంలో సర్వ సమస్యలకు నా టారిఫ్లే పరిష్కారం అంటాడు. కానీ మీరు ఇప్పటికీ ఒక $150 బిలియన్ టారిఫ్లు వసూలు చేసింది అమెరికా. ట్రంప్ ఈ లాస్ట్ 1 ఇయర్ జనవరిలో అధికారంలోకి వచ్చాడు, ఫిబ్రవరిలో వడ్డించడం మొదలుపెట్టాడు, ఏప్రిల్లో పెంచాడు. కానీ ఇప్పటివరకు ఉక్రెయిన్ వార్ ఆగలేదు. సో ప్రపంచ దేశాలన్నింటినీ లొంగ తీసుకుంటున్నాడు, సో టారిఫ్లతో బెదిరించి. కానీ అర్థం కావాల్సింది ఏంటంటే టారిఫ్ అనేది అందరి మీద ప్రయోగించే వెపన్గా భావిస్తే ప్రయోజనం ఏమి ఉండదు. ఇప్పుడు చైనా విషయంలో అలాగే ప్రయోగించాడు, అది బూమరాంగ్ అయింది. చైనా వాళ్ళు వెంటనే రేర్ ఎర్త్ మెటల్స్ సప్లైలు ఆపేశారు. చైనా అమెరికా నుంచి సోయా కొనడం ఆపేశారు. దాంతో ఏమైంది, దిగొచ్చాడు చైనా విషయంలో. ఇండియా కూడా ఇప్పుడు అక్టోబర్లో పల్సెస్ పైన అమెరికా నుంచి వచ్చే పప్పు దినుసుల పైన 30% ట్యాక్స్ వేసింది. ఇవాళ మీకు అమెరికాకు చెందిన 2 సెనేటర్లు డొనాల్డ్ ట్రంప్కి లేఖ రాశాడు. అవి ఏంటంటే బాగా పల్సెస్ ప్రొడ్యూస్ చేసే ప్రాంతానికి చెందిన సెనేటర్స్, దీనివల్ల మా అమెరికా పప్పు దినుసులు అమ్ముకోలేకపోతున్నాం ఇండియాలో అని. అందువల్ల ప్రపంచంలో టారిఫ్ ఉన్మాదం అన్ని వేళల్లో అన్ని సమయాల్లో పనిచేస్తుందని కాదు. దాని ఇంపాక్ట్ మీకు కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసిస్ అమెరికాలో పెరిగింది, అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది. అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల వడ్డీ రేట్లు తగ్గించాలని ట్రంప్ ఒత్తిడి తెస్తున్నాడు. దానికి అమెరికన్ ఫెడ్ ఒప్పుకోవడం లేదు. ఇన్ఫ్లేషన్ ఉంది, వడ్డీ రేటు తగ్గిస్తే ఇంకా ఎక్కువ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. దానికి అసలు బోర్డ్ ఆఫ్ చైర్మన్ తీసేస్తా అంటూ ట్రంప్ బెదిరిస్తున్నాడు. సో ట్రంప్కి అసలు ప్రాబ్లం ఎక్కడ, సొల్యూషన్ ఎక్కడ అర్థం కావడం లేదు. ప్రాబ్లం ఎందుకు, అమెరికాకు భారీ ఎత్తున వాణిజ్య లోటు ఉంది. దానికి కారణం ఫైనాన్షియలైజేషన్ ఆఫ్ అమెరికన్ ఎకానమీ. చాలా కాలంగా మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి పోయి ఫైనాన్షియలైజ్ అయింది అమెరికన్ ఎకానమీ. దాంతోపాటు హై ఎండ్ సైంటిఫిక్ రీసెర్చ్, హై ఎండ్ టెక్నాలజీ వైపు వెళ్ళింది. సో మ్యానుఫ్యాక్చరింగ్ రివైవ్ చేసుకోవడం ఒక ఎత్తు తప్ప టారిఫ్ల పరిష్కారం ఎట్లయితే, టారిఫ్లు విధిస్తే అమెరికన్ కన్జ్యూమరే నష్టపోతాడు, అమెరికన్ కన్జ్యూమరే పే చేస్తాడు. ఇతర దేశాల వాణిజ్యం దెబ్బతింటే దెబ్బతినొచ్చు, కానీ ఇప్పుడు అమెరికా ట్రంప్ టారిఫ్లు విధించిన $1 ట్రిలియన్ సర్ప్లస్ చైనాకు. ఇండియా కూడా ట్రేడ్ టారిఫ్లు విధించాక ఓవరాల్ ఎక్స్పోర్ట్స్ ఏం తగ్గలేదు, ఎందుకంటే ఇతర దేశాలు ఇతర మార్కెట్లను ఇండియా చూసుకుంది, ఇతర కూటమి కడుతుంది. అందువల్ల టారిఫ్ అనే ఒక అస్త్రంతో ప్రపంచం పైన నేను జైత్రయాత్ర చేస్తాననుకుంటే అది అవివేకమవుతుంది. ఎస్ సార్. సో నెక్స్ట్ ఇంకొకటి కూడా ఇంటర్నేషనల్ టాపికే చూడబోతున్నాం. అప్పట్లో ఇటు సోవియట్ యూనియన్కు చెక్ పెట్టడానికి ఏర్పడింది నాటో, కానీ ఇప్పుడు రష్యాకు చెక్ పెట్టడానికైనా చైనాపై పెట్టడానికైనా అడ్డుకోవడానికైనా అమెరికాకు ఈ కూటమి చాలా అవసరంగా కనిపిస్తోంది. కానీ ట్రంప్ పుణ్యమా అని మనం నాటోకి సంబంధించి ఇప్పుడు ఈ నాటోలో చీలికలు సైతం వచ్చే ప్రమాదం మనకి క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఇందుకే ట్రంప్ ధైర్యం ఏంటి, ఏం చూసుకొని ఆయన ఇట్లా మాట్లాడుతున్నారు? అమెరికా లేకుండా నాటో లేదు అని అనుకుంటున్నారా? అందుకే దేనికైనా రెడీ అని సవాల్ చేస్తున్నారా ట్రంప్? సో దీని గురించి మాట్లాడదాం. సో సార్, నాటో కూటమిలో ఇటు ట్రంప్ ఇలా ఈయన వ్యవహరిస్తున్న తీరుతో చిచ్చుపడే అవకాశం ఉందనుకోవాలా, అంటే విడిపోయే అవకాశాలు ఉన్నాయనుకోవాలా? ఓరల్స్ నాటో దేశాలన్నీ కూడా కలిసి ట్రంప్ను మళ్ళీ దారిలోకి తెచ్చే అవకాశం ఉందనుకోవాలా? వాట్ యూ థింక్ అబౌట్ ఇట్? అంటే మీకు రష్యాకు వ్యతిరేకంగా నాటో యునైటెడ్గా ఉంటుంది, చైనాకు వ్యతిరేకంగా కూడా కొంతమేరకు యునైటెడ్గా ఉంటుంది. ఎందుకంటే చైనాకు యూరప్కు కూడా చాలా బలమైన బంధం ఉంది.
మీకు యూరప్ చైనా ఎకనామిక్ రిలేషన్ చాలా స్ట్రాంగ్. సో చైనాకు వ్యతిరేకంగా యూరప్ ఎంత కలిసి వస్తుందనేది కూడా అనుమానాస్పదమే. ఈవెన్ రష్యా విషయంలో కూడా నాటో ఏమి యునైటెడ్గా లేదు. ఇప్పుడు ఉక్రెయిన్కు సాయం చేసే విషయంలో మీకు యూరప్లోనే డివిజన్స్ ఉన్నాయి. ట్రంప్ వచ్చాక అమెరికా వైఖరిలో మార్పు వచ్చింది. సో అందువల్ల ఈవెన్ ఉక్రెయిన్ విషయంలో నాటో యునైటెడ్గా లేదు, చైనా విషయంలో యునైటెడ్గా ఉండే అవకాశమే లేదు. నిన్నకాక మొన్న వెనుజులాలకు కూడా నాటో కలిసి ఏమి చేయలేదు. ఇప్పుడు ఇరాన్పై కూడా నాటో సమిష్టిగా చేస్తామంటలేం. గతంలో ఇరాక్లో, ఆఫ్ఘనిస్తాన్లో మీకు నాటో కలిసి పనిచేశాయి. అందువల్ల ఆల్రెడీ నాటోలో ఈ డివిజన్స్ మొదలయ్యాయి. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే పేరుకి ఇది నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అయినా, అంటే అమెరికా యూరప్ కలిపినా అల్టిమేట్గా హయ్యెస్ట్ బలమున్న శక్తి అమెరికా. ఒక రకంగా అమెరికా కూటమిది. అమెరికాకు సామంత రాజ్యాల కూటమి నాటో, సమాన రాజ్యాల కూటమి కాదు. సమాన రాజ్యాల కూటమి అయితేనేమో నాటో పరస్పరం బలపడుతుంది. సామంత రాజ్యాల కూటమి, చక్రవర్తికి వ్యతిరేకంగా సామంతులంతా ఏకమైనా ఏం చేయగలుగుతారు? ఇప్పుడు నాటోలో బడ్జెట్ $1.4 ట్రిలియన్ అయితే అందులో $967 బిలియన్ ఒక అమెరికానే పెడుతుంది. సో అమెరికన్ మిలిటరీ క్యాపబిలిటీ చాలా ఎక్కువ, అమెరికన్ డిఫెన్స్ ప్రిపేర్నెస్ చాలా ఎక్కువ. ప్రపంచంలో అనేక దేశాలలో అమెరికన్ బేసెస్ ఉన్నాయి. యూరప్ ఒక రకంగా సెకండ్ వరల్డ్ వార్ తర్వాత తమ నేషనల్ సెక్యూరిటీని అమెరికాకు అవుట్సోర్స్ చేసింది. ట్రంప్ ఫస్ట్ టర్మ్లో కాస్త 2% జీడిపి పెట్టాలి అంటే పెట్టాయి. ఇప్పుడు సెకండ్ టర్మ్ వచ్చాక 5% పెట్టమంటే పెట్టాయి. కానీ యూరోపియన్ మిలిటరీ పొటెన్షియల్ అమెరికా ముందు దిగదుడిపోయాయి. ఒక్క అమెరికా కాదు, ఈవెన్ రష్యానే ఏమి చేయలేకపోతుంది కదా. ఒక్క అమెరికానే ఏం చేస్తుంది? ఇంకా రష్యానే నీకు యూరోప్ ఏమీ చేయలేని పరిస్థితి. ఇలా ఉక్రెయిన్ను రష్యా నుంచి కాపాడాలంటే అమెరికా రంగంలో లేకపోతే యూరోప్ ఏమీ చేయలేరు. దీనికి కారణం ఏంటంటే మిలిటరీ వీక్ కావడమే కాదు, యూరోపియన్ పోస్ట్ కొలోనియల్ పీరియడ్లో యూరోప్ ఎకనామిక్గా కూడా డిక్లైన్ అయింది. మీకు ఒకప్పుడు యూరోప్ కాదు ఇది, ఇప్పుడు యూరోప్ డిక్లైన్ అయిపోయింది. సో ఎకనామిక్గా డిక్లైన్ అయింది, మిలిటరీగా అమెరికాకు అవుట్సోర్స్ చేశారు, తమ ఫారిన్ పాలసీని అమెరికాకు అవుట్సోర్స్ చేశారు. ఇప్పుడు ట్రంప్ రూపంలో యూరప్కు జ్ఞానోదయం కలుగుతోంది. కానీ టూ లిటిల్ కదా. ఇప్పుడు ఉదాహరణ గ్రీన్లాండ్కు 50 మంది బలగాలు పంపించారు, మొత్తం 7 నాటో దేశాలు కలిపి, ఫ్రాన్స్, జర్మనీ, యూకే, ఫిన్లాండ్, స్వీడన్, నెదర్లాండ్స్, నార్వే, 7 కంట్రీస్ కలిపి, డెన్మార్క్తో కలిపితే 8 కంట్రీస్. గ్రీన్లాండ్లో ఇప్పుడు 8 దేశాల బలగాలు ఉన్నాయి. 8 దేశాలు కలిపి ఎంతమంది పంపారంటే 50 మంది పంపారు. అందులో 15 మందిని ఫ్రాన్స్ పంపింది, 13 మంది జర్మనీ పంపింది, మిగతా వాళ్ళు ఒక్కొక్కరిని ఇద్దరిని పంపారు. ఇంకా పెంచుతామంటున్నారు. ఎంత పెంచినా అమెరికా ఆల్రెడీ గ్రీన్లాండ్లో అమెరికన్ మిలిటరీ బేస్ ఉంది. సో అమెరికా తలుచుకుంటే ఫ్యూ అవర్స్లో గ్రీన్లాండ్ క్యాప్చర్ చేసుకుంటుంది. వీళ్ళు ఏంటంటే సింబాలిక్గా మమ్మల్ని కొట్టి మీరు డెన్మార్క్ మీదకి పోండి, మరి మీరు ట్రంప్ కొట్టడానికి రెడీనా? ఫ్రాన్స్, యూకే, జర్మనీ, ఫిన్లాండ్, స్వీడన్, నార్వే, నెదర్లాండ్స్ ఇవన్నీ మీ మిత్ర దేశాలే కదా. ఈ మిత్రులందరినీ కొట్టి కానీ డెన్మార్క్ పోలేవు అని ఏదో ఒక సింబాలిజాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆడ క్షేత్రస్థాయిలో బలం లేకుండా ఈ సింబాలిజాలు ట్రంప్ దగ్గర పనిచేస్తాయా? అందువల్ల ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్ బీటలు వాడుతున్నమాట నిజం. అమెరికా ఇప్పుడు నాటో అంటే గౌరవం లేదు, ట్రంప్కు అసలు ఏదంటే గౌరవం లేదు. అందువల్ల నాటో బలహీనతలు, యూరోప్ బలహీనతలు ట్రంప్ సొమ్ము చేసుకుంటారు.